హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతిస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన కుకింగ్ అడ్డాలు స్పెషల్ వచ్చేసి వంకాయ బోటి. ఆహా! ఇక్కడ నేను తలుచుకుంటుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సో, మా ఇంట్లో అయితే ఇదందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కదా, ఇందులో గొప్ప ఏంటి అని అనుకోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం నేను ఎలా చేస్తాను ఒకసారి చూసేసేయండి నా స్టైల్లో కూడా. సో ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. నాతో పాటు వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీనిలో వాటర్ని పోసుకొని కాసేపటి వరకు వదిలేసేయండి. ఈలోపు మనం ఇక్కడ ఒక పెద్ద సైజు టొమాటో, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు వంకాయ వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని పీల్ ఆఫ్ చేసేసి వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వంకాయని మాత్రం మధ్యలో కట్ చేసుకుందాం, కండరెక్కిపోతుంది కాబట్టి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుంటున్నాను. దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అది చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని యాడ్ చేశాను. సో సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ అనేది త్వరగా వేగిపోతుందండి. సాల్ట్ అనేది ఆనియన్ త్వరగా వేగిపోవడానికి హెల్ప్ అవుతుందండి. ఆనియన్ అనే కాదు, వంటలో సాల్ట్ వాడితే ఏ పదార్థమైనా సరే త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా వేసేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో ఈ 2 మినిట్స్ తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటో కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. దీన్ని ఇప్పుడు ఒక గరిటె ద్వారా మొత్తంగా మెదిపేసేయండి. సో ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతేనండి, స్పైసెస్ ఇవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అడుగు అన్నది అంటకుండా ఫ్రై చేసుకోండి. ఈ మధ్యలోనే మనము వంకాయని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. సో ఇప్పుడు ఈ వంకాయని కూడా ఇందులో యాడ్ చేసుకొని అడుగు అన్నది అంటకుండా చక్కగా ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్ వరకు. ఆ తర్వాత నేను ఇక్కడ బోటీని వేడి నీళ్ళలో కల్లుప్పు అండ్ అలాగే పసుపు వేసుకొని చక్కగా ఒక 5-6 టైమ్స్ అన్న వేడి నీటిలోనే బోటీని బాగా క్లీన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను క్లీన్ చేసిన బోటీని కూడా మొత్తంగా ఇందులో వేసేసాను. సో ఈ బోటీని అంతటినీ కూడా స్పైసెస్ అనేవి బాగా మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసేయండి. మొత్తం అంతటిని కూడా అడుగు అన్నది అంటకుండా కలుపుకోండి. అడుగు అంటకూడదు అంటే సిమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే కొంచెంగా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు సైడ్ అంతా కూడా చక్కగా తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం తీసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ రసాన్ని కూడా ఇందులో వేసేసి చక్కగా ఒక 2 మినిట్స్ వరకు మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయండి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టైంలోనే. సో ఇప్పుడు దీని అంతటిని ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను ఒక రొబ్బ కరివేపాకు అండ్ అలాగే గుప్పెడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. దీని అంతటిని కూడా పూర్తిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనికి విజిల్ మూత అనేది పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసేయండి. పెట్టేసి విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 విజిల్లన్నా రానివ్వండి. అది కూడా లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసి రానివ్వాలి. ఇప్పుడు మెత్తగా ముక్క అనేది ఉడికిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 విజిల్ రానిస్తే ఆ తర్వాత పొయ్యి కట్టేసి ఒక పావు గంట తర్వాత విజిల్ అనేది తీసి చూస్తే మొత్తంగా ఆవిరిపోతుంది. చూడండి, నాకైతే బోటి చక్కగా ఎంత బాగా కుదిరిందో. సో చాలా టేస్టీగా ఉంటుంది బోటి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా కమెంట్ చేసేసేయండి. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకనే నా వాయిస్ అనేది గట్టిగా రావట్లేదు.
సో వీడియో అనేది ఇవ్వాలి కాబట్టి నేనైతే ఈ వీడియో చేశాను. సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.